ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అవ్వా 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 నీ బాగోతాని నట్టింట్లోకి తీసుకొచ్చావటే. ఎంత బరి తెగించకపోతే ఇంత పని చేస్తావు? చేసిందంతా చేసి ఇప్పుడు ఎందుకే ఏడుపు? ఏమో జగదాత్రి, ఆ రోజు దీని గుణగణాల గురించి గంట సేపు చెప్పారు కదా, ఇప్పుడేమంటారు? మేమిప్పటికి కూడా అదే అంటాం నిషి. అసలు జరిగిందేంటో తెలుసుకోకుండా మాటలు జారడం అస్సలు మంచిది కాదు. అమ్మి, మనలో మనమాట. నీకు కళ్ళు బాగానే పనిచేస్తా ఉంటాయా? వీడు అందరూ పడుకున్నాక ఈ అమ్మి రూమ్ లోకి దూరుండాడు. ఇదే జరుగుండాది. ఇంకేం తెలియాలా? అది మన కంటికి కనిపించింది పిన్ని. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. మోసం చేస్తుంది మీ కళ్ళు కాదు, ఇది దీని యాక్టింగ్. దీని యాక్టింగ్ తో మిమ్మల్ని మాయ చేసింది. అమ్మి కౌశికి, ఇదిగో బో, మీరిద్దరు ఏంది బొమ్మల్లాగా నిల్సొని చూస్తా ఉండారు? ఏదోటి మాట్లాడండి. ఆడపిల్ల పరువుకి సంబంధించింది, ఏం మాట్లాడాలి? పోనీ అడగండి. వీడు ఎవడో, ఈ అమ్మి గదిలో ఏం చేస్తా ఉండాడో కడిగి పోరేయండి. రేయ్, ఎవడ్రా నువ్వు? మా ఇంట్లో మా అమ్మాయి గదిలో ఏం చేస్తున్నావు? రై, నిజం చెప్పకపోతే ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తా. నువ్వు జీవితాంతం కష్టపడినా బయటికి రాలు. చెప్పరా నిజం. కొట్టుకోండి సార్. అదే నేను శ్రీవల్లి ప్రేమించుకుంటున్నా. నేను తను పిలిస్తేనే మీ ఇంట్లోకి వచ్చాను. అవ్వా, ఏమమ్మి విన్నారా? మీ కళ్ళేదో మోసం చేస్తా ఉండాయన్నారు కదా, ఇప్పుడేమంటారు? పెళ్లి కాకముందే పరాయి వాణ్ణి గదిలోకి పిలిపించుకుందంటే ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏంటో అర్థమైపోతుంది. నిషి, ఇంకా చాలు. ఇప్పటికీ నువ్వు చాలా మాట్లాడావు. అయినా ఇక్కడ మాట్లాడాల్సింది మీరందరూ కాదు, శ్రీవల్లి. శ్రీవల్లి, నన్ను చూడు. చూడు, నువ్వు ఈ అబ్బాయిని నిజంగానే ఇష్టపడి ఉంటే ధైర్యంగా చెప్పు. ఇక్కడ ఎవ్వరు ఎన్నన్నా, ఎంత తప్పు పట్టినా నేను నీ పక్కన నిలబడతాను. సరేనా? చెప్పు, నువ్వు నిజంగానే అబ్బాయిని ప్రేమించావా? చెప్పు శ్రీవల్లి. ఇతనెవరు నాకు తెలీదు వదినా. మొన్న ముగ్గేస్తున్నప్పుడే ఇతన్ని ఫస్ట్ టైం చూశాను. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇతనెవరో, ఇప్పుడు ఎలా నా రూమ్ లోకి వచ్చాడు, ఎందుకు ఇలా చెప్తున్నాడు నాకు తెలీదు వదినా.